మాంగళ్యం ఏం చెప్పామంటే మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే భద్రాని సుడకే కంఠే వరదామ్యహం అంటే స్వామివారి కళ్యాణం చేసుకునేది లోక రక్షణ కోసం, లోకాన్ని రక్షించడం కోసం, మన పాపాలన్నీ పోగొట్టడం కోసం, మన పాపాలన్నీ తగ్గించడం కోసం ఆయన కళ్యాణం చేసుకున్నాడు. చూసి నీ పాపాలు పోగొట్టుకోరా నాయన అని చెప్పి కళ్యాణం. అందుకే మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతునా, లోకాన్ని రక్షించడం కోసం. అదే మన పెళ్ళప్పుడు ఏం చేస్తామంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటే స్వామి నేను జీవించడం కోసం, నా వంశాన్ని వృద్ధి చేయడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాం. మనం పెళ్లి చేసుకుంటే ఏంటి, మన వంశాన్ని వృద్ధి చేయడం కోసం పెళ్లి చేసుకుంటున్నాం. మన యొక్క సేవలు చేయడం కోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం. స్వామి అట్ట కాదు, లోక రక్షణ హేతున, లోకాన్ని రక్షించడం కోసం ఆయన పెళ్లి చేసుకుంటాడు. మన పాపాలన్నీ దహించడానికి ఆయన పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి భగవంతుడు మన కోసం ఇన్ని చేస్తున్నాడు. కాబట్టి మంత్రంలో అర్థం ఆ విధంగా ఉంది. మాంగళ్య విశేషాలని చెప్పి 3 తరాలు అప్పుడు 3 తరాలు ఇది చూడమన్నారనమాట. మనం అవి చూడటంగా అమ్మాయి ఇంటి కాలన్నట్టు చేసుకున్నాం అన్నారు. కానీ భగవంతుడు కూడా కళ్యాణం చేసినప్పుడు ఆయన కూడా ఎవరు, ఆయన ఎవరు, వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ తాత ఎవరు అన్ని కూడా చూస్తారు. అదే అన్నమాట. ఇప్పుడు మంగళారతికి చతుర్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సత్యో జాతవామదేవ ఘోర చతుర్వేషణ పంచాక్షరేయ ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవస్య పరమశివ శర్మణో రత్రి సదాశివ శర్మణి పౌత్రాయ ఈశ్వర శర్మణి పుత్రాయ పరమశివ గోత్రోద్భవాయ శ్రీ త్రిభువనేశ్వరాదాయ శ్రీ మహాగణాధిపతి పరబ్రహ్మణే వరాయ. వరుడెవరు, మహాగణపతి అన్నమాట. అతడు శివుడి యొక్క కుమారుడు అని చెబుతున్నాడు అనమాట. అదేవిధంగా త్రికూట వామన చలానై అంకిత సంవత్సరాలు, అన్ని తరాలు కూడా ఆ సూర్యవంశంలో, ఆ విష్ణులోకంలో, వైకుంఠంలో మనం ఉంటామంట ఒక కన్యాదానం చేస్తే. చూసారా ఎంత అదృష్టమో. అదే విధంగా ఇంకోటి చెప్తున్నాడు, చంద్ర పర్యమంత్యం, చంద్రుని వరకు గనక ఇసుకను రాశిగా పోసి ఒక్కొక్క ఇసుక రేణువు తీస్తుంటే ఎన్ని వస్తుంటే అన్ని 10 తరాల వరకు కూడా ఆ యొక్క బ్రహ్మలోక ప్రాప్త్యర్థం, బ్రహ్మలోకంలో ఉంటారంట. చూడండి ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి. ఆ సూర్యుడి చంద్రుడి దాకా పోసేవాళ్ళు ఇసుకని ఎక్కువగా పోసి ఒక్కొక్క రేణువు తీస్తూ ఉంటే ఒక 10 తరాలు, ఒక్కో రేణువు తీస్తుంటే 10 తరాలు, ఒక్కో రేణువు తీస్తుంటే 10 తరాలు, అలా ఇసుక కొవ్వు అంతా ఇంతవరకు అన్ని 10 తరాల వరకు మనం బ్రహ్మలోకంలో ఉంటామంట. చూడండి
కన్యాదానం చేయాలి. ఏమైంది చేసినప్పుడు చేతులు కన్యాదానం చేయి అని చెప్పారనమాట. అలా అంత పుణ్యఫల కలుగుతుందన్నమాట. అష్టదేవతాభ్యో నమః. ధర్మశాస్త్ర పురహిత సప్రతిపాదిక కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలవ్యాప్త్యర్థం కన్యాదానం చ కరిష్యే. భజంత్రీలు మేళం వాయించాలి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జుతే దాస్యామి తువే తుభ్యం. ఇద్దరు పట్టుకోండి. దాస్యామి తుభ్యం ఇంకో చెప్తున్నాడు, ఏమని చూడండి, ఒక చెప్తున్నాడు ఇక్కడ. అష్టదేవతాభ్యో నమః. కాలసూత్ర విదేభ్యో ఉత్తరీయ
శిల సూర్యమండల పర్యంతం కృతాశ్వే సహస్ర ఏకైకత కాల పరిరుష్యతే సర్వరాశి సంహిత కాలే శ్రీహరిలోక నివాసిత్యర్థం. చూశారా, సూర్యమండలం అంటే శిలలు అంటే నువ్వులు కదా, నువ్వులు రాశిగా పోసి అంటే సూర్యుని వరకు కింద భూమి నుంచి సూర్యుని వరకు శిలలు గువ్వగా ఉంటే చాలు, కోర్టుంటే చాలు చేసినవే అనమాట. తరాలు పర్లేదు, ఏం పర్లేదు. ఎందుకు తరాలు చూడమంటున్నారు? వాళ్ళ కాటికి ఏమైనా జట్టు ఉందా? ఆ జట్టు వాళ్ళ నాయనకి వచ్చిందా? వాళ్ళ ఆయన జట్టు వాళ్ళ పెళ్లి కొడుకు వచ్చిందా? అలాంటి పెళ్లి కొడుకు మన అమ్మాయి ఇస్తే ఏమొస్తుంది అనేది